ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వైసీపీ నిర్ణయాత్మకమైన అడుగులతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తమ స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ సమావేశపరిచి వారికి దిశానిర్దేశం చేశారు మాజీ సీఎం జగన్. ఇందులో భాగంగా ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వైఎస్ జగన్ వారికి స్పష్టం చేశారు. చంద్రబాబును ఈ ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా బొత్సకే ఉందని ఆయన్ను అభ్యర్థిగా ఖరారు చేశామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకే కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. పార్టీలోని ప్రజాప్రతినిధులందరిదీ అదే బాట కావాలని ఆయన స్పష్టం చేశారు. మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువలున్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్ళు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెలిచారని ఆయన వివరించారు. వారికి మనకి దాదాపు 387 స్థానాల తేడా ఉందని చెప్పుకొచ్చారు. గెలిచిన వాళ్ళంతా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచారన్నారు ఆయన. అలాంటి పరిస్థితుల్లో మెజార్టీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదని పేర్కొన్నారు. జగన్ అనే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే వాళ్ళకి అక్కడ మెజార్టీ ఉంటే మనం పోటీ కూడా పెట్టేవాళ్ళం కాదని చెప్పారు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉండరు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే అది ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. మన పార్టీ తరఫున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారని ఆయన అన్నారు. మనుషులను పంపించి మరీ మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని వివరించారు. తన జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశానని జగన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు, మేమిద్దరమే బయటకు వచ్చామని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే
నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పానని ఆయన వెల్లడించారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. 2014 ఎన్నికల్లో మనం ఓడిపోయామని ఆయన గుర్తు చేసుకున్నారు. చేయలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడడు. అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామని వివరించారు. 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు, మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రైతులకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంటున్నాడు, ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం అంటూ ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా, మనం కూడా అనకపోతే ఎట్టా, మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే ఎట్టా, ఫస్ట్ చెప్పేసేయండి నా, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు. కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా, అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం. మొన్న ఎన్నికల్లో ఓ 10% ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మారన్నారు. ఈ మోసపు ప్రచారంతో ఓ 10% ప్రజలు మన దగ్గర నుంచి దూరం అయ్యారని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ పలావు పెట్టడు, చంద్రబాబు బిర్యానీ పెడతామని చెప్పాడు. చంద్రబాబు నమ్మి ఓటేశారు. పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరకు పస్తులు పడుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని జగన్ బాధతో వ్యాఖ్యానించారు. ఒక 10% జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్, పిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ అమ్మ కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ ఇంట్లో ముసలిళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు 4,000 పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్తో, ఈ మోసంతో, ఈ ఆశతో ఓ 10% జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.